తనయా శ్రీ యేసునాథ యాజకుడా స్వాగతం 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 హృదయపూర్వక స్వాగతం. ప్రేమ రూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకుగాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ చెంతకు వచ్చి నీకు మొరపెట్టుకొనిన వారికి సమీపమున ఉండుము. నీ దయను నమ్ముకొనిన వారిని కటాక్షింపుము. తద్వారా పాపదోషముల నుండి విముక్తి నొందిన వారు సన్మార్గమందు నడుచుచు పవిత్రముగా ఉందురుగాక. నీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేయుదును. మొదటి పట్టణము ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో అబ్రాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడంబడిక చేయుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రి అగుదువు. ఇక ముందు నీకు అబ్రాము అను పేరు ఉండదు, అబ్రహాము అను పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసి తిని నీ సంతతిని పెంపొందింపజేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ ఎడ, నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరముల ద్వాకా శాశ్వతముగా స్థిరపడపబడ ఒడంబడిక. నీకు నీ సంతతికి నేను దేవుడను. మీకు కానీ దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకు నీ సంతతి వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీ తరువాతి వారికి సైతము నేను దేవుడను.
అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్లనెను, నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా వడంబడిక చెల్లునట్లు చూడవలయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 51వ వచనము నుండి 59వ వచనం వరకు. నా మాటలను పాటించువాడు ఎన్నటికిని మరణము చవి చూడనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు, నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలను మరణించిరి, నా మాటలను పాటించువాడు ఎన్నటికి మరణము చవి చూడరు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించిరి, నీవు ఎవడవననుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకొని ఎడలాం, అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్నా ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదను. నేను ఆయనను ఎరుగునని చెప్పిన ఎడలాం మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదను, ఆయన మాటలను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటను మిగుల కుతూహలపడెను, కానీ అతడు దానిని చూసి సంతసించను అనెను. నీకు ఇంకను 50 సంవత్సరములైనను నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు పూనుకొనిరి, కానీ ఆయన దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియదేని బిడ్లారా, మన నిజ జీవితంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు, సత్యం పలికినప్పుడు, నిజం చెప్పినప్పుడు మనం వారి మాటలు నమ్మం. అదేవిధంగా ఎవరైనా ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు అది జరిగినా జరగకపోయినా కానీ దానిని మనము నమ్మకంగా ఉంచి దాన్ని నమ్ముతూ ఉంటాం. ఈరోజు అదే జరిగింది. క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుని కుమారుడు, ఆది నుండి కూడా దేవుడితోనే ఉన్నాడు, అతనే మెస్సయా అని చెప్పినప్పుడు వారు నమ్మకుండా అవిశ్వాసం చూపిస్తూ తిరిగి అతనినే ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. చివరికి రాళ్ళు రువ్వటానికి కూడా సిద్ధముగా ఉన్నారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యాలు మనం చూసుకున్నట్లయితే, మీరు నా మాటను పాటించిన ఎడలనా, మీరు దేవుని మాటలు పాటించిన ఎడల అని ఈ విధంగా వాక్యాలు తెలియజేస్తూ ఉన్నవి. అంటే ఎవరైతే దేవుని యొక్క మాటలు ఆలకిస్తారో, విశ్వసిస్తారో వారు మరణించినను జీవిస్తారు. అంటే మరణించిన తర్వాత ఎలా జీవిస్తారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ప్రతివాడును పరలోక రాజ్యంలోకి చేరతాడు అని క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని వంటి గొప్పవాడువా? ప్రవక్తలు అని ఈ విధంగా చెప్పుకుంటున్నారు. అంటే దేవుడు సజీవులకు మాత్రమే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, మనం మరణించినా కానీ మనందరము కూడా పరలోక జీవితంలో, ఆ యొక్క పరలోక రాజ్యములో మనందరము కూడా ఉంటాము అని
క్రీస్తు ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా క్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాం. ఏమని? క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి రాజు, మెస్సయ్య అని మనం విశ్వసిస్తున్నాము. కాబట్టి ఆ విశ్వాసము ద్వారానే మనము మన యొక్క జీవితములను గడపాలి. మనం ఏ విధంగా దేవుని విశ్వసిస్తున్నామో అలాంటి విశ్వాసంతోనే మనము మంచి జీవితం జీవించాలి, పవిత్రమైన జీవితం జీవించాలి. దేవుని యందు గొప్ప నమ్మకం ఉంచి మనము ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము ఏ విధంగానైతే యొక్క పరిసయ్యులు కానీ ధర్మశాస్త్ర బోధలకు కానీ వాళ్ళు ఏ విధంగా అవిశ్వాసం చూపిస్తున్నారో అలా కాకుండా మనం దేవుని నమ్ముకుంటున్నాం. కాబట్టి అవిశ్వాసం చూపించకుండా విశ్వాసంతో మనం జీవిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనందరము కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి ఈ తపస్కాలంలో మనందరము కూడా దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోవాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. నేడు నీకు అర్పించెదను, నా హృదిని నీకు సమర్పింతు. నేడు నీకు అర్పించెదను, నా హృదిని నీకు సమర్పింతు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిరిసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ బల్యార్పణములను దయతో స్వీకరింపము అని అర్థించుచున్నాము. ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనమునకును ప్రపంచ ప్రజలందరి పాప విముక్తిని సహాయపడినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసార్న. ప్రభు నామమున వేచేయండి వారు ధన్యుడు. మహోన్నతమున ఓసార్న. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను, మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారిని, అదేవిధంగా ఈ పూజలో పాల్గొనేటువంటి మిమ్మల్ందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, సంతానం లేక బాధపడుతున్న ప్రత్యేక బిడ్డను దేవుడు దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర.
ఆ విధానమనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనతలగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదినికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశించని కీడులోండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. ప్రభు యేసుని దేహము, ప్రభు క్రీస్తుని రక్తము స్వీకరింప ప్రియులారా వేగమిరారండి. దేవుడు తన సొంత కుమారుని మనందరి కొరకై సమర్పింప వెనదీయలేదు, అతనితో పాటు సమస్తమును కూడా మనకు వసగను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడి నీ దయకై అర్థించుచున్నాము. ప్రస్తుత యుగములో మా పోషక ఆహారముగానున్న ఈ దివ్య సంస్కారము
మమ్ము నిత్య జీవమును భాగస్థములను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాం పుత్రం పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.